ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల, డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యశాల, గిరి ప్రదక్షిణ వంటి అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు కార్యక్రమాన్ని మంత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ వినియోగదారుల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కిలో 60 నుంచి 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులు లేకుండా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎన్నికల అధికారి జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉందని చెప్పారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని, సంప్రదాయ బోధనకు బదులుగా డిజైన్ థింకింగ్, పరిశ్రమల భాగస్వామ్యం, నైపుణ్య ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కూన రామ్జీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యశాలలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలు, సమాజం అవసరాలను సమన్వయం చేసే విద్యా విధానాలే భవిష్యత్తుకు మార్గదర్శకమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యా సంస్కరణలకు ఇటువంటి విద్యాపరమైన కార్యశాలలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గిరి ప్రదక్షిణ నిర్ణయించిన మార్గంలో ఘనంగా సాగింది. ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. రైతుల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. పెద్దవరం గ్రామంలో కేత వీరినిపాడు, గుత్తవారిపాలెం ప్రాంతాలకు సంబంధించిన 1,682 ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాన్ని తంగిరాల సౌమ్య స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దేశ యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార పత్రికను బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ప్రతినిధి సింధులత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి దూరం చేసి వారిలో చైతన్యం కల్పించేందుకు నషాముక్త భారత్ అభియాన్ సమగ్ర అవగాహన కార్యక్రమంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె. నవీన్ కుమార్. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.